వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో, ఈ పోయిన వారం అంటే చాలా రోజుల తర్వాత మన అప్‌టిక్‌ని కాస్త రివర్సల్‌గా కొంచెం డౌన్ ట్రెండ్ అంటే నిఫ్టీ ఇండెక్స్ ఒక 2.5% పడినట్టు మనం చూస్తున్నాము. అది చూసి ఆఫ్‌కోర్స్ ఇన్వెస్టర్స్ కూడా అంటే కొంచెం యాంగ్జైటీకి గురయ్యారు. కొంచెం ప్రాఫిట్ బుకింగు, కొంచెం గ్లోబల్ క్యూస్ అని ఏదో ఒక రీజన్‌కి అట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. బట్ నౌ కంపెనీస్ ఆర్ గివింగ్ ఔట్ మోర్ అండ్ మోర్ రిజల్ట్స్ అండ్ ఒక పక్కేమో ఇండెక్స్ పడింది కదా! దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఫైండ్ ఔట్ దీస్ జెమ్స్ దట్ యూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అండ్ అండర్ వాల్యూడ్. ఆటిల్లోకెళ్ళడానికి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తా ఉంటాయి. డెఫినైట్‌లీ వి షుడ్ టేక్ ద మోస్ట్ ఔట్ ఆఫ్ ఇట్. సో, ఒక 70కి పైగా కంపెనీలు అంటే ఆఫ్‌కోర్స్ నేను చూసేది 1000 క్రోర్స్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఒక 77 వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఉన్నాయి. దాంట్లో 60 వరకు రిజల్ట్స్ బాగున్నాయి. అంటే ప్రాఫిట్స్ పెంచుకుంటూ వస్తున్నాయి. సో, ట్రెండ్స్ ఆర్ స్ట్రాంగ్. దాని గురించి ఒక డీపర్ డైవ్ కంటే ముందు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఐ వాంట్ టు అనౌన్స్ దట్ మన వివేకం సైడ్ నుంచి చేసే వెబినార్ ఫిబ్రవరి 10థ్ వి హావ్ ఫైనలైజ్డ్ ద డేట్. అంటే ఒక వెబినార్‌లో ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏంటి? పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి? అదే గాకుండా హౌ టు ఐడెంటిఫై గుడ్ స్టాక్స్ ఫర్ యువర్ ఓన్ పోర్ట్‌ఫోలియోస్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు ఈ అన్ని టాపిక్స్ కవర్ చేసే ప్రయత్నంలో ఒక 2½ అవర్స్ సెషన్. పోయినసారి గూడా ఒకసారి చేసున్నాం. కానీ అప్పటికి ఇప్పటికి చాలా రోజులు గ్యాప్ వచ్చింది. సో, నౌ వి ఆర్ వెరీ గ్లాడ్ టు అనౌన్స్ దట్ ఫిబ్రవరి 10థ్ డెఫినైట్‌లీ ట్రై టు రిజిస్టర్ ఫర్ దట్ వెబినార్. ఆ వెబినార్ గూడా పెయిడ్ వెబినారే. అంటే మా ఉద్దేశ్యం దాని నుంచి టు మేక్ మనీ అని గాదు. బట్ టు మేక్ ష్యూర్ దట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఓన్లీ కైండ్ ఆఫ్ సీరియస్ ఇండివిడ్యువల్స్ ఎంటర్ ది వెబినార్. ఆఫ్‌కోర్స్ మాకు గూడా ఆ వెబినార్ కండక్ట్ చేయడానికి కొద్దో గొప్పో ఖర్చులుంటాయి గాబట్టి టు ఎన్‌ష్యూర్ దట్ వి కవర్ దోస్ కాస్ట్స్ వరకే. సో, ఆ వెబినార్ లింక్ గూడా మన వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తా ఉంటది. డిస్క్రిప్షన్‌లో గూడా కనిపిస్తా ఉంటది. సో, మేక్ ష్యూర్ టు రిజిస్టర్. ఎందుకంటే కొంచెం లిమిట్ చేస్తాం స్లాట్స్. సో దట్ అందరి క్వెషన్స్ తీసుకునే ప్రయత్నం చేయటానికి స్లాట్స్ కాస్త కొంచెం లిమిట్ చేస్తా ఉంటాం. సో, ప్రసాద్ గారు మన రిజల్ట్స్ అది యొక్క అనాలిసిస్‌కెళ్ళే ముందు ఈ వెబినార్ గురించి ఏమైనా ఫ్యూ వర్డ్స్ చెప్తారా? ఖచ్చితంగా యశ్వంత్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ బేస్ పెద్దది మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ నిజంగా ఉన్న ఇన్వెస్టర్‌లో మనకు ఉన్న వాళ్ళు ఎంతమందని చూస్తే సముద్రంలో నీటి బొట్టులాగా. అంటే కొన్ని కోట్ల మంది ఇన్వెస్టర్లుంటే మన దగ్గర ఉన్నది ఒక 50,000 వరకు ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయినా 56,000 ఉన్నా కానీ యాక్టివ్‌గా ఉండేవాళ్ళు ఎలా ఉన్నా కానీ మనకున్న చాలా తక్కువ నెంబర్. అంటే ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్‌కి సరైన సమాచారం ఇంకా చేరటం లేదు అని అర్థమవుతుంది. కాబట్టి వెబినార్ కండక్ట్ చేస్తే వెబినార్‌లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మన యొక్క కాన్సెప్ట్ తెలియటం, ఎలా స్టేబుల్‌గా ఉంటూ పీస్ ఆఫ్ మైండ్‌తో ప్రాస్పరస్‌గా ప్రాఫిట్లు ఎలా సంపాదించొచ్చో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఒకటి ప్రధానంగా ఈ వెబినార్ యొక్క ప్రత్యేకత ఏం చెప్పాలంటే, ఈక్విటీస్‌లో, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇంతమంది ఉంటే ఇప్పుడు పెరుగుతా ఉన్నారు. కానీ ఇంతమంది ఇండియాలో ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెడుతూ ఉన్నారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానివ్వండి, లేకపోతే కార్పొరేట్ డిపాజిట్లు కానివ్వండి, డిబెంచర్లు కానివ్వండి, గవర్నమెంట్ బాండ్స్ కానివ్వండి, ఇలా రకరకాల మోడల్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మన ఎన్నో రోజుల నుంచి ఫిక్స్డ్ ఇన్‌కమ్ మీద కూడా మాకేమైనా చెప్తే బావుంటుంది అని అడుగుతూ వస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం ఇవ్వటానికి వీలుగా మనం ఈ వెబినార్‌లో మనం యూజువల్‌గా ప్రపోజ్ చేసేటువంటి 2, 3 రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ మనం చెప్తా ఉంటాం ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లో. అందులో ఒక ఐటెమ్ గురించి కవర్ చేద్దాం. ఎందుకంటే ఇన్వెస్టర్‌లకి ఎప్పుడు ఇంట్రెస్ట్ బాగా జనరేట్ అయ్యేది ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లో రిస్క్ లేకుండా ఎక్కువ రిటర్న్ వచ్చేదేమైనా ఉందా అని అడుగుతా ఉంటారు. అది వచ్చే అవకాశాలున్నా అందులో ఎంట్రీ బ్యారియర్స్ కూడా ఉంటాయని తెలియచేయాలి కాబట్టి ఈసారి మనం కవర్ చేయబోయేదేంటంటే ఒక స్పెషల్ ఇన్వైటీని బాంబే నుంచి కూడా లైన్‌లో తీసుకొని ఆయన కూడా వాళ్ళు కూడా మనం పార్టిసిపేట్ చేయమని ఆ యొక్క ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో 19-20% రిటర్న్ ఎలా వస్తున్నదో, ఏమాత్రం రిస్క్ లేకుండా ఎలా వస్తుందో చెప్పే ప్రయత్నం చేద్దాం. దాని గురించిన వివరాలు ఇచ్చిన తర్వాత దానికోసం ఒక స్పెషల్‌గా మనం ఒక అడ్రెస్ ఇవ్వడంతో దానికి సంబంధించిన సందేహాలు ఎవరైనా గనక ఉన్నట్లయితే ఆ సెపరేట్ ఈమెయిల్‌కి ఇవ్వమని కూడా సూచించడం జరుగుతుంది. పైగా ఆయన కూడా మన దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీషో, హిందీలో మాట్లాడినా ట్రాన్స్‌లేట్ చేయడానికి మనిద్దరం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఇన్వెస్టర్స్ అందరికీ కూడా సమగ్ర సమాచారాన్ని ఇవ్వటమే కాకుండా ఒక కొత్త పంథాని అంటే కొత్త ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఆప్షన్‌ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందువల్ల ఎవరైనా కనుక టాక్స్‌కి ముందు 19-20% వస్తే ఇంకా ఏం కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన అవకాశాన్ని ఓపెన్ చేసినట్టుగా ఉంటుంది. సో, హూఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈక్విటీస్ ఎనీవే యూ ఆర్ ఫాలోయింగ్ అస్. ఒకవేళ దీంతో పాటు ఫిక్స్డ్ ఇన్‌కమ్ కూడా ఉంటే బావుంటుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా నా విన్నపం, మీరు కానీ, మీకు తెలిసిన సర్కిల్స్‌లో కానీ అటువంటి వాళ్ళు
ఇప్పటికి కూడా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టి కొద్ది అరాకొరా డబ్బులతోనే తృప్తి పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్వెస్ట్ చేయమనకపోయినా ఎంకరేజ్ చేయండి. మార్కెట్ లోను దేశంలోనూ ఉన్న ఆప్షన్స్ ఏంటో తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పమని నా రిక్వెస్ట్. రైట్ అండి. సో ఈ వెబినార్ గురించి డీటెయిల్స్ మనం ఆఫ్ కోర్స్ ఈ వీడియోతో పాటు మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తాము. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వెబినార్ గురించి ఎక్స్ట్రా డీటెయిల్స్ అంటే ఎజెండాతో పాటు ఏ టైంకి స్టార్ట్ చేస్తాం, మనం అనుకున్నది 10 o'clockకి స్టార్ట్ చేద్దామని, ఆ 10 o'clock స్టార్ట్ చేసి ఏం కవర్ చేస్తాం, ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గురించి చెప్పడానికి ఒక అదర్ ఎంటిటీని మనం తీసుకుని వాళ్ళ గురించి వాళ్ళని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేపించే ప్రయత్నం కూడా మనం చేద్దాము. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్. ఆ తర్వాత పోర్ట్ఫోలియో గురించి ఎప్పుడు చేస్తాం అనేది కూడా ఈ డీటెయిల్స్ అన్ని we will definitely release. So make sure to subscribe and also ask people around you to subscribe. రైట్ అండి. మనం దాంతో పాటు లెట్ us dig into రిజల్ట్స్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. కానీ అన్నిటికంటే నాకు తెలిసి మోస్ట్ హాట్ టాపిక్ కరెంట్గా ఉంది అంటే డెఫినెట్గా పాలీక్యాబ్. పాలీక్యాబ్ వచ్చేసి అరౌండ్ అంటే ఒక వారంలోనే అరౌండ్ 25% డ్రాప్ చూసింది. అఫ్ కోర్స్ అది అంటే కొంచెం అన్అకౌంటెడ్ ఇన్కమ్, ఐటీ రేట్స్, ఈ కైండ్ ఆఫ్ నెగటివ్ ప్రాపగెండా, నెగటివ్ న్యూస్ వల్ల వచ్చిన న్యూసే. కానీ ఒక పక్క రిజల్ట్స్ చూస్తేనేమో రిజల్ట్స్ ఆర్ స్టిల్ స్ట్రాంగ్. అప్పటి నుంచి చూస్తే మళ్ళీ వాళ్ళు చూస్తే కొంచెం పెరిగినట్టు కూడా చూస్తూ ఉన్నాం. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ ఇటువంటి కైండ్ ఆఫ్ యాంగ్జైటీ ఉన్న కంపెనీ అంటే అసలు తెలియట్లేదు లోపల ఏంటి, ఏం చేస్తున్నారు, వీళ్ళు రిపోర్ట్ చేయట్లేదా ఇన్కమ్, షేర్ హోల్డర్స్కి ఇలా నష్టమే కదా ఇఫ్ దే ఆర్ నాట్ రిపోర్టింగ్ ద ఇన్కమ్. కానీ ఒక పక్క రిజల్ట్స్ డిక్లేర్ చేసినవి ఇంకా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. సో అట్ సచ్ సిచ్యువేషన్స్ ఏం చేయాలి అసలు ఇన్వెస్టర్స్? ఎప్పుడు కూడా ఇవి ఇటువంటి న్యూస్ సెన్సేషనలైజ్ చేయడానికి న్యూస్ పేపర్లకి ఫీడ్ స్టాక్ లాగా పనికొస్తాయేమో, కానీ నిజంగా లాంగ్ టర్మ్ ఫోకస్ ఉన్న ఇన్వెస్టర్ ఎవరైనా కనుకున్నట్లయితే ఒక్కసారి నింపాదిగా ఆలోచించి పాలీక్యాబ్ సైజ్ ఉన్న కంపెనీకి వాళ్ళ సేల్స్ ఎంత ఉన్నాయి 23 డిసెంబర్లో అంటే 12 months ట్రైలింగ్ 12 months కాలంలో చూస్తే వాళ్ళ యొక్క సేల్స్ దాదాపుగా 17,000 కోట్లు ఉన్నాయి. అందులో 17,000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో మార్జిన్లు చూస్తే కూడా నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 10% ఉంది. పైగా వాళ్ళు కట్టిన ట్యాక్స్ కూడా ఎంత కట్టారా అని చూస్తే దాదాపుగా 530 కోట్లు ట్యాక్స్ కూడా కట్టారు. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక్కున్నామని చెప్పింది, కనుక్కున్నది కూడా కాదు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వ్యూ ప్రకారం 1,000 కోట్లు అన్అకౌంటెడ్ సేల్స్ ఐడెంటిఫై చేశాము అన్నారు. అది ఐడెంటిఫై చేశాము అనగానే అంటే ఎలిగేషన్ ఆర్ ఇనీషియల్ ఫైండింగ్ కెనాట్ బి ఏ కన్విక్షన్. ఎప్పుడు కూడా మనం నేరం రుజువయ్యే వరకు ముద్దాయిగానే ఉండాలి, కానీ నేరస్తుడిగా పిలవకూడదు. అలాగే ఈ కంపెనీని కూడా బ్యాడ్ కంపెనీ కింద బ్రాండ్ చేయాలి అంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు దేశంలో ఎప్పుడూ అనేక సార్లు అన్ని మూలల్లో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అది అంత పెద్ద ప్రమాదమైందా అంటే నా ఉద్దేశం ప్రకారం ఏ మాత్రం కంపెనీకి ప్రమాదమైంది కాదు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళిపోయి ఆ కంపెనీ ప్రొడక్షన్ ఆపేయమనరు, అలాగే ఈ ప్రోడక్ట్ కొనొద్దని చెప్పరు, లేదా ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ క్వాలిటీ మీద వచ్చిన నెగిటివ్ రిమార్కు కాదు. ఇది కేవలం ఫైనాన్షియల్గా వాళ్ళు చెప్పింది కనుక నిజమైతే కొద్దిగా అవకతవకలు ఉండి ప్రమోటర్లు కానివ్వండి, కంపెనీలో ఉన్నటువంటి ఓనర్లు, మేనేజ్మెంట్ కొద్దిగా కకృతిపడి సేల్స్ తక్కువ చేసినట్టుగానే భావించాలి. దాని మూలంగా ఇన్వెస్టర్కి ఏమన్నా లాభం నష్టం ఎక్కువ తక్కువ వస్తుందా అంటే మార్జిన్ ఎంత కనపడుతుంది మనకి ఈ కంపెనీలో 10% కనపడుతుంది. అంటే 1000 కోట్లు కనుక నిజంగా సప్రెస్ చేస్తే అందులో వచ్చే ప్రాఫిట్ ఎంత సైఫన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, దాదాపుగా 100 కోట్ల అవకాశం ఉంటుంది. అంటే 10% చొప్పున లెక్కేస్తే అది పెద్ద అమౌంట్ కాదు. పైగా ఎప్పుడు కూడా ఇటువంటి పెద్ద సైజు ఉన్న కంపెనీలకి బోలెడ్ అనే సబ్సిడరీలు ఉంటాయి. వాటిల్లో ఎక్కడో ఒక చోట సేల్స్ రిజిస్టర్ అయ్యి ఉండి వెంటనే సమాధానం చెప్పకపోతే కూడా బహుశా ఇటువంటి ఇనీషియల్ కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి ఎవరు కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇటువంటి న్యూస్ రావటం, సెన్సేషనలైజ్ అవటం, దాని ప్రకారం ప్రైస్ విపరీతంగా పడిపోవడం కూడా జరిగింది. అంటే దాదాపుగా 25% కరెక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆ న్యూసే పట్టుకుని ఇంకా అదే నెగిటివ్గా కంగారు పడాల్సిన విషయం ఉందా అంటే నా అంచనా ప్రకారం లేదు, ఉండదు కూడా. చాలా కంపెనీలు గతంలో జరిగినాయి. అన్ని కంపెనీలు దే కమ్అవుట్ క్లీన్. ఒకవేళ లేకపోయినా ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ట్యాక్స్ కట్టేస్తారు. దాంతో మ్యాటర్ విల్ బి ఓవర్. సో దాని గురించి అది కంగారు పడాల్సిన విషయం కాదు. ఇకపోతే కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూస్తే యశ్వంత్, ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే సేల్స్ పెరిగాయి. అలాగే ఎంత పెరిగాయి? 16,146 కోట్ల నుంచి 771 కోట్లు, అంటే దాదాపుగా 600 కోట్ల వరకు సేల్స్ పెరిగితే గ్రాస్ ప్రాఫిట్ కూడా దాదాపుగా 200 కోట్లు పెరిగింది. అదే సమయంలో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్స్పాండ్ అయింది. ఎబిటా కూడా 2,461 క్రోర్స్ ఉంటే 2,558 క్రోర్స్ కింద పెరిగింది. ట్యాక్స్ కట్టింది ఎంత అని చూస్తే
అంతకు ముందు సంవత్సరం అంటే ట్రైలింగ్ 12 months లో 2023 సెప్టెంబర్ వరకు ఉన్న 12 నెలల కాలంలో చూస్తే 520 కోట్లు కడితే ఇప్పుడు 529 కోట్లు ట్యాక్స్ కట్టారు. అంటే ట్యాక్స్ ఎక్కువ కట్టి ప్రాఫిట్ ఎక్కువ డిక్లేర్ చేస్తూ నెట్ ప్రాఫిట్ కూడా 1622 కోట్లు ఉన్నది, 1678 crores అయింది. అన్ని పారామీటర్స్ లో బాగుండి హెల్దీగా కనపడుతూ ప్రభుత్వం హౌసింగ్ కి విపరీతంగా డిమాండ్ పెంచుతున్న కాలంలో, అంటే హౌసింగ్ డిమాండ్ ఏంటి, 1.5 lakh లోన్ ఇస్తామని చెప్పేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ గ్రామీణ ఆవాస్ యోజన అని. అలాంటి దాని కింద ఉండేటువంటి బడ్జెట్ అలొకేషన్ లో కూడా ఇంకో ₹1,00,000 ఒక్కొక్క యూనిట్ కి కూడా పెంచడం జరిగింది. అంటే హౌసింగ్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు హౌసింగ్ సెక్టర్ కి సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద పీట వేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఇంటికి ఎంత చిన్న ఇల్లైనా ఎంత పెద్ద ఇల్లైనా కేబుల్స్ అవసరం. ఆ కేబుల్స్ లో అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి పాలీక్యాబ్ యొక్క ప్రోడక్ట్ 100% అవసరం అవుతుంది. ఒక్కసారి కనుక మనం అందరం ఓపికగా కొద్దిగా బ్యాక్ సీట్ వేసి ఆలోచించి చూస్తే, మనం వైర్ గనక కొనాలి అని షాపుల్లోకి వెళితే బిల్లు ఇచ్చేవాళ్ళు 1% ఉంటే 99% బిల్లు లేకుండానే సేల్ అవుతుంటుంది. అంటే ఈ ఇండస్ట్రీలో క్యాష్ బిజినెస్ అనేది చాలా కామన్. ఎంత కామన్ అంటే సర్వసాధారణం. ఎవరికి బిల్స్ వస్తాయి అంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కొనుక్కునే వాళ్ళు, కాంట్రాక్టర్లు అయితే కనుక వాళ్ళు బిల్లులు తీసుకుంటారేమో కానీ బిల్లు ఇవ్వకుండా జరుగుతుందనేది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. కాబట్టి ఇలా అన్అకౌంటెడ్ సేల్స్ 1000 కోట్లు అనేది జస్ట్ ఇన్సిగ్నిఫికెంట్. ఏ కంపెనీ అయినా, పర్టికులర్ గా పాలీక్యాబ్ లాంటి కంపెనీ గురించి చెప్పాలి అంటే మార్కెట్ క్యాప్ రేట్ తగ్గిన తర్వాత కూడా 66,000 కోట్లు ఉంది. ఏ మాత్రం తెలివి ఉన్న ప్రమోటర్ కూడా కంపెనీ యొక్క పరపతిని స్టేక్ లో పెట్టే పని చేయరు. కాబట్టి ఇటువంటి ఎలిగేషన్స్ ని నేనైతే నమ్మలేను. మన ఇన్వెస్టర్లు కూడా కంగారు పడక్కర్లేదు. ఇకపోతే ఇవంతా చెప్పిన తర్వాత ఇప్పుడు పాలీక్యాబ్ కొనుక్కోవటం మంచిదేనా అంటే, మీరు అడిగే ప్రశ్న కనుక పెర్ఫార్మెన్స్ బేసిసా లేక మార్కెట్ లో ప్రైస్ తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు అనుకోండి. మార్కెట్ లో కనుక ప్రైస్ తగ్గకపోతే, అంటే ఇలాంటి న్యూస్ వచ్చి కనుక పడకుండా ఉంటే నేను పాలీక్యాబ్ మంచిదనే చెప్పేవాళ్ళం, కానీ కొనుక్కోమని మాత్రం చెప్పేవాళ్ళం కాదు. ఎందువలన అది దాదాపుగా ఫెయిర్ ప్రైస్ దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉండేది కాబట్టి. కానీ ఇలా ఈవెంట్ జరగటం మూలంగా మామూలుగా మనకు అందుబాటులో లేని కంపెనీ కూడా విపరీతంగా పడి కరెక్షన్ అయింది. కాబట్టి మీరు క్యాపిటల్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పాలీక్యాబ్ కెన్ డెఫినెట్లీ బి కన్సిడర్డ్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ దాని యొక్క ఫెయిర్ వాల్యూ ఇవన్నీ జరిగిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చూస్తే 5,600 కోట్లుగా ఉంది, 5,600 రూపాయలుగా ఉంది. కాబట్టి 25% గ్యాప్ ఉంది. సో పాలీక్యాబ్ గురించి నెగిటివ్ గా ఫీల్ అవ్వద్దు. పాలీక్యాబ్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ అండ్ వాట్ ఈస్ ఫౌండ్ అవుట్ ఈస్ వెరీ స్మాల్ పోర్షన్. దాని మూలంగా వచ్చే ఇంపాక్ట్ కూడా ఇన్సిగ్నిఫికెంట్ గా ఉంటుంది లాంగ్ టర్మ్ లో. కాబట్టి జస్ట్ డోంట్ బి వరీడ్. నమస్తే, నా పేరు అశ్విని. వెల్త్ టాక్ వీడియోస్కి వస్తున్న రెస్పాన్స్ మూలంగా మమ్మల్ని పలకరిస్తున్న ఎంతోమంది ఇన్వెస్టర్స్కి వారిలో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అలాగే వివేకం అందిస్తున్న సర్వీసెస్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా ప్రత్యేకంగా కలవడానికి అవకాశం ఉంటుందా అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. మీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ 50కి పైగా ఇన్వెస్టర్స్ ఉంటే ప్రసాద్ సార్ అండ్ యశ్వంత్ సార్ని సంప్రదించి మేమే మీ దగ్గరకు వచ్చి వివరాలను అందించడమే కాకుండా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనపడుతున్న నా నంబర్కి ఫోన్ చేస్తే చాలు. మిమ్మల్ని కలవడానికి మా టీం ఎదురు చూస్తూ ఉంటుంది. రైట్ అండి. మనం నెక్స్ట్ కంపెనీ చూసే ముందు అఫ్ కోర్స్ మనకి కొంతమంది వ్యూవర్స్ అడుగుతా ఉన్నారు, మీరు చూసే రిపోర్ట్స్ తర్వాత మనం సర్వీసెస్ లో చూపించే స్నాప్ షాట్ రిపోర్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి, ఆ రిపోర్ట్ ఎక్కడ దొరికిద్ది అని. అంటే జస్ట్ గివ్ ఏ క్లారిఫికేషన్, మనం అంటే మీరు, నేను, ఇంకా ఫ్యూ అదర్స్ మన దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేస్తాం కాబట్టి డైనమిక్ గా 1-2 కొన్ని మారుస్తూ ఉంటాం, సో దట్ వీ కెన్ ప్రొవైడ్ సమ్ యూస్ఫుల్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ ని ప్రజెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. కానీ ఈ రీసెర్చ్ మొత్తానికి యాజ్ ఇట్ ఈస్ మనం మన ఇన్వెస్టర్స్ మన వ్యూవర్స్ కి ఇస్తే ఒక్కోసారి there's too many things to choose from. సో మనం we have curated what we think is useful. అంటే ఇదే ఇన్ఫర్మేషన్ మనకు కూడా రా ఇన్ఫర్మేషన్ సోర్స్ అంతా ఒకటే స్నాప్ షాట్ నుంచే తీసుకుని తర్వాతే బిల్డ్ చేస్తాం. బట్ స్నాప్ షాట్ ఈజ్ ఎ సర్వీస్ దట్ యూ కెన్ యూజ్ టు గెట్, అంటే సింపుల్ గా ఒక్క లెవెల్ వ్యూలో మొత్తం మన వ్యూ ఏంటి పలానా స్టాక్ గురించి, దాని ఫేర్ ప్రైస్ ఏంటి, రిజల్ట్స్ కూడా పెరుగుతున్నాయా లేదా, గ్రోత్ లో ఉందా లేదా అని అంతా ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు యూజ్ రూపంలో తయారు చేసి పెట్టున్నాం. సో ప్లీజ్ డోంట్ హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్, ఇదేదో మనం వేరేది చూస్తున్నాం ఇది ఇంకా బెటర్ గా ఉంది అదేమో తక్కువ అని అనుకోవద్దు. ఇది కూడా దాని మీద బేస్డే. ఇదేంటి అంటే మనం రీసెర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకటి అరా మారుస్తూ ఉంటాం, ఇప్పుడు వాడతాం, తర్వాత మేబీ నెల అయ్యాక దీన్ని పూర్తిగా తీసేసి వేరేలాగా కూడా వాడతాం. సో నథింగ్ ఎల్స్.
నథింగ్ వీఆర్ ట్రైంగ్ టు హైడ్. జస్ట్ ఎ స్మాల్ క్లారిఫికేషన్, ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్, వ్యూవర్స్ అడుగున్నారు. ఓకే అండి, విత్ దట్ మనం నెక్స్ట్ కంపెనీ వైపు వెళ్ళిపోదాం. పాలీక్యాబ్ లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే అఫ్ కోర్స్ ఇది కూడా ఏ సింపుల్ కేస్ ఆఫ్ ఎనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఒక 10% పైగా పడింది. అఫ్ కోర్స్ ఇన్ దిస్ లాస్ట్ వీక్ ఇంత పెద్ద కంపెనీ 10% పడటం అంటే నాట్ ఏ జోక్. ఒక పక్క రిజల్ట్స్ చూస్తేనేమో సిమిలర్ టు పాలీక్యాబ్, స్టిల్ స్ట్రాంగ్, అంటే ఏమీ వీక్ సైన్స్ ఏమీ లేవు. మేబీ అవుట్లుక్ కొంచెం కరెక్ట్ చేసుకున్నారు, కానీ అంటే ఇన్హెరెంట్ గా చూస్తే ఏమీ వార్నింగ్ సిగ్నల్స్ లాగా ఏమీ లేవు. సో అలాంటప్పుడు వై ఇస్ ఇట్ కరెక్టింగ్ సో మచ్, అండ్ ఇప్పుడు కరెక్ట్ టైమా ఇటువంటి స్టాక్ లోకి ఎంటర్ అవ్వడానికి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ కేసు అనేది కూడా దట్ ఈస్ టూ బిగ్ టు ఫెయిల్. అంటే ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో దాదాపుగా అన్డిస్ప్యూటెడ్ మార్కెట్ లీడర్ ఎవరు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకే. అటువంటి కంపెనీలో ఎస్టిమేట్స్ మిస్ అయినాయి అంటే అర్థం ఏంటి? అసలు ఎస్టిమేట్స్ వేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఎంత, వాళ్ళకున్న కెపాసిటీ ఎంత, వాళ్ళు ఎలా చేస్తారంటే ఎక్కువ మంది అనలిస్ట్ని అందరినీ తప్పు పట్టే ఉద్దేశం లేదు, తక్కువ చేసే ఉద్దేశం కూడా లేదు. కానీ ఒక ఎక్సెల్ షీట్ తీసుకుని 1000 కోట్లు ఉన్న సేల్స్ 1200 కోట్లు అయిపోయి తర్వాత 1400 కోట్లు అయిపోతే వెంటనే వాళ్ళు ఎక్సెల్ షీట్లో ఏం చేస్తారు? ట్రెండ్ చూసి నెక్స్ట్ ఎంత ఉంటుందో లెక్క ఏమంటే అది 1600 కోట్లు చెప్తుంది. కానీ అంత అపరిమితంగా పెరుగుతూ 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 ఆకాశానికి అందుకునేటువంటి అవకాశం ఏ వ్యాపారానికి, ఏ సంస్థకి, ఏ మేనేజ్మెంట్కి ఎప్పుడు ఉండదు. అందువల్ల ఎక్కడ కొన్ని పరిమితులకు లోబడే పని చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించే కనుక చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి రెండు కలిపిన తర్వాత హెచ్డిఎఫ్సి ఏ బిజినెస్ లో ఉండేది? హౌసింగ్ ఫైనాన్స్ లో ఉండేది. వాళ్ళు ఇచ్చే మాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఎంతకి ఇస్తారు ఎప్పుడైనా కానీ? 8% 9% కన్నా ఎక్కువకి ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళకి ఆ 9% ఇన్కమ్ అంటే మార్జిన్ ఎంత ఉంటుంది అంటే వాళ్ళ టోటల్ ఇన్కమ్ లో చూస్తే కనుక తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంత బారోడ్ మనీ ఉంటుంది, దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎప్పుడు కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వచ్చి బ్యాంకులో కలిస్తే బ్యాంకులో ఉండే మార్జిన్ ఏమో ఎక్కువ ఉంటుంది. మనకుండే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద 6%, సేవింగ్స్ మీద 3% కడుతూ ఎవరికన్నా లెండ్ చేస్తే 14, 15, 20% వరకు ఇస్తారు. కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా ఎక్కువ గ్యాప్ ఉన్న కంపెనీలో తక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఉన్న కంపెనీలు కనుక వచ్చి యాడ్ అయిపోతే జరిగే పరిస్థితి ఏంటి? ఓవరాల్ గా కొద్దిగా కాంట్రాక్షన్ ఆఫ్ మార్జిన్స్ వస్తాయి. అన్నిటికన్నా మించి, వీటన్నింటినీ మించి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కంపెనీ డార్లింగ్ టు ద ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అని ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఎవరైనా ఒక్క ఇన్స్టిట్యూషన్ కనుక ఇది మనం అనుకున్న ఎస్టిమేట్ ప్రకారం రాలేదు కాబట్టి లెటర్స్ టేక్ ఇట్ అవుట్, మన పోర్ట్ఫోలియోలోంచి ఈ స్టాక్ తీసేద్దామని కనుక అనుకుంటే ఆ ఒక్కళ్ళు అమ్మే షేర్ల యొక్క విలువ చూస్తే 1000 కోట్లలోనూ, సంఖ్యలో చూస్తేనేమో కోట్లలోనూ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది? ఇంత సప్లై వస్తే రిటైల్ పార్టిసిపేషన్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కంపెనీల్లో ఆ వచ్చిన సప్లైని అడ్జస్ట్ చేసి ఆ మొత్తం అందుకునే కెపాసిటీ వెంటనే రాదు. అంటే మార్కెట్లో రేటు తగ్గితే మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ కొనుక్కుందామని ముందుకు వస్తాయి. కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ అందుకుని దానికి సమాయత్తం అయ్యి దానికి ఈక్వల్ గా కెపాసిటీలో బయింగ్ చేసే కెపాసిటీ ఉండదు. అందువలన జోల్ట్ వచ్చి 8% 10% పడిపోయింది తప్పితే నా అంచనా ప్రకారం ప్రమాదం అంచునేమైనా ఉన్నదా? లేదు. పాలీక్యాబ్ ఎలా అయితే చెప్పానో పాలీక్యాబ్ లో కనీసం ఎలిగేషన్ వచ్చింది. ఇక్కడ ఎలిగేషన్ కాదు, ఆశించిన నెంబర్ రాకపోతే అదేదో పుట్టుకునిగిపోయినట్టుగా భయపడటం అనేది కేవలం అర్ధరహితం. కాబట్టి ఇది కూడా మంచి బాగా దోరగా పండిన కాయ, మీరు ఎగరవలసిన అవసరం లేకుండా కూడా ఆ బరువుకి కొద్దిగా కిందకు వచ్చి కోసుకోవటానికి వీలుగా మీకు అందుతున్నట్లుగా భావించాలి. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎట్ దిస్ ప్రైస్ ఆ 1486 1490 దగ్గరలో కనుక ఉండి 1500 రేంజ్ లో ఉంటే ఇట్ ఈస్ ఎ వెరీ స్వీట్ స్పాట్. కానీ వివేకం మామూలుగా తన ఇన్వెస్టర్స్ కనుక కొనుక్కోమని చెప్తుందంటే ఇవన్నీ చెప్పినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోమని చెప్పదు. ఎందుకంటే మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్ మా ఇన్వెస్టర్ల కోసం మనం చేసేది ఏంటంటే 30% గ్యాప్ ఉండాలంటాం ఫేర్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి. ఇవాళ రోజున 1870 ఏమో ఫేర్ ప్రైస్ ఉంది, 1480 1490 ఏమో మార్కెట్ ప్రైస్ ఉంది. గ్యాప్ ఎంత ఉందని చూస్తే 26% ఉంది. 30% లేదు కాబట్టి కొనమని చెప్పం. ఒకవేళ కనుక ఇంకో ఒక 50 100 రూపాయలు 200 రూపాయలు తగ్గింది అనుకోండి, అప్పుడు వివేకం కూడా తన ఇన్వెస్టర్లకి ఈ కంపెనీ రికమెండ్ చేసి తీరుతుంది. సో కాబట్టి మన అంచనా ఏంటంటే అన్ని రిజల్ట్స్ వచ్చేసాయి, ఇంకా వచ్చే న్యూస్ ఐటమ్ లేదు. ఇవాళకున్న ఫేర్ ప్రైస్ ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే 1870. సో ఖచ్చితంగా మీలో మీరు కనుక పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉంటే కొనుక్కోగలిగిన కంపెనీల్లో ఇది కూడా యాడ్ చేయాలి. పెద్ద కంపెనీ,
అపరిమితమైన అవకాశాలు ఫ్యూచర్లో ఉన్న కంపెనీ, ప్రూవెన్ మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్, కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న జోడ్లు కాలక్రమంలో వస్తూ ఉంటాయి, కాలక్రమంలో కనుమరుగు కూడా అయిపోతూ ఉంటాయి. రైట్ అండి. నెక్స్ట్ కొంచెం క్విక్‌గా పోయిన వారం మనం ఐటీ జైంట్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఆ తర్వాత విప్రో మరియు హెచ్‌సిఎల్ టెక్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో స్టిల్ అంటే వైల్ స్ట్రాంగ్ అకార్డింగ్ టు అస్ మన ఫేర్ ప్రైస్ నుంచి స్కోప్ చూస్తేనేమో 30% కంటే ఎక్కువ లేవు. కానీ అంటే ఆ 2 స్టాక్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఉన్న ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ 2 స్టాక్స్ ఉంచుకున్న వాళ్ళు ఏం చేయాలి? అట్ దిస్ జంక్షన్ ఉంచుకోవచ్చంటారా? లేకపోతే ఈస్ ఇట్ టైమ్ టు మూవ్ టు సంథింగ్ ఎల్స్? చిన్న కరెక్షన్ యశ్వంత్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో 30% కన్నా కూడా స్కోప్ ఎక్కువ ఉంది. అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ వర్ది. బ్రీఫ్ గా చెప్పేస్తాను, ఎందుకంటే మనం టెక్నాలజీ సెక్టర్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి. హెచ్సిఎల్ టెక్ అనేది ఇట్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సేల్స్ పెంచుకున్నది 1,06,000 నుంచి 1,08,000 పెరిగింది. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 29.7 నుంచి 0.86 పెరిగింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ చూస్తే 15,440 నుంచి 696 పెరిగింది. ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేయగలిగింది. కాబట్టి ఈ కంపెనీ ఏ రకంగానూ నెగిటివ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేని కంపెనీ. దీని ఫేర్ ప్రైస్ 2,129, ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఇస్ ఓన్లీ 1,568. అంటే గ్యాప్ ఎంత ఉంది? 35.79. మార్కెట్ క్యాప్ చూస్తే 4,65,000 కోట్ల కంపెనీ. ఎక్కడికి ఓవర్ నైట్ డిసప్పియర్ అయిపోయే అవకాశం లేని కంపెనీ. సో హెచ్సిఎల్ టెక్ ఈజ్ ఎ బై ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, ప్రొవైడెడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పోజర్ ఆల్రెడీ ఇన్ ఐటీ సెక్టర్. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? దిస్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ వర్ది కూడా. అంటే నాట్ ఓన్లీ గుడ్ కంపెనీ, ఇట్ ఈస్ ఆల్సో ట్రేడింగ్ ఎట్ డిస్కౌంట్ టు 30% ద ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు విప్రోనే కనుక చూసినట్లయితే, విప్రో కూడా పెర్ఫార్మెన్స్ బాగాలేదా అంటే విప్రో పెర్ఫార్మెన్స్ కొద్దిగా సఫర్ అయినమాట వాస్తవం. కానీ అది దాదాపుగా వర్స్ట్ అయిపోయి కొద్దిగా స్టెబిలైజ్ అవుతున్న కంపెనీ. ఇప్పుడు విప్రో అనేది ఈ మధ్యనే బాగా పెరిగొచ్చిన తర్వాత ఇప్పుడు కొనుక్కోవాలా వద్దా అంటే పెరిగొచ్చింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ కి అనుకూలంగా లేదు. ఎందువలన? మనకి 30% కన్నా గ్యాప్ ఎక్కువ ఉండింది పెరక్క ముందు, కానీ అది పెరిగి క్యాచప్ అయింది కాబట్టి ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది? 587 ఏమో ఫేర్ ప్రైస్ ఉంటే 483 వరకు మార్కెట్ లో ప్రైస్ ఉంది. గ్యాప్ ఈజ్ ఓన్లీ 21.6%. కాబట్టి గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి ఫ్రెష్ మనీకి అనుకూలంగా లేదు ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాను. కానీ అదర్వైజ్ మీ దగ్గర ఉంటే దివ్యంగా మీరు అట్టు పెట్టుకోగలిగిన కంపెనీ. ఒకవేళ కాదు, నేను నా అంతట నేనే పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను, ఒక్కొక్కటో రెండో స్టాక్లు కొనుక్కోవచ్చా అంటే, ఇఫ్ యూ థింక్ 20% వస్తే ఇంకంతకన్నా ఏం కావాలనుకుంటే కనుక ఆ వచ్చే అవకాశం ఉన్న కంపెనీలో విప్రో కూడా ఉంది. సో హెచ్సిఎల్ టెక్ ఈస్ గుడ్ ఫర్ ఫ్రెష్ బయింగ్ ఆల్సో అండ్ డెఫినెట్లీ హోల్డ్ ఫర్ ఇన్వెస్టర్స్. విప్రో ఈస్ ఫర్ ఫ్రెష్ బయింగ్ అకార్డింగ్ టు వివేకం's philosophy of 30% gap between fair and market price. అది నో, బట్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ హోల్డింగ్ ఇట్, కంటిన్యూ టు హోల్డ్. రైట్ అండి. లాస్ట్ గా లెటస్ కవర్ డీమార్ట్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. డెఫినెట్లీ స్టిల్ ఆన్ పార్ విత్ దర్ ప్రీవియస్ ట్రెండ్, అంటే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. కానీ ఎట్ దిస్ జంక్షన్ టు బై అంటే టు మెరిట్ ఫ్రెష్ బై అంటే ఐ మీన్ అకార్డింగ్ టు అవర్ అట్లీస్ట్ నెంబర్స్ వీ డోంట్ థింక్ సో. బట్ ఫర్ ఇన్వెస్టర్స్, ఆల్రెడీ ఉంచుకున్న ఇన్వెస్టర్స్ కి ఎలా చూడొచ్చు ఈ కైండ్ ఆఫ్ డీమార్ట్ వైపు? ఎవెన్యూ సూపర్ మార్కెట్ కి ఏంటంటే కొద్దిగా గొప్ప ఆ గ్రోత్ లో స్లగిష్నెస్ వచ్చింది. అంటే 27,000 కోట్లు ఉండే టర్న్ ఓవర్ మన లాంగ్ రన్ లో చూస్తే ఇప్పుడు 45,000 కోట్లు వచ్చిందంటే బాగా పెరిగినట్టు కనపడుతుంది. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే ట్రైలింగ్ 12 months ప్రకారం చూస్తే ఆ పెరుగుదల తగ్గుతా వస్తుంది కొద్దిగా. సో కాబట్టి ఏమొచ్చింది? లార్జర్ బేస్ అయిపోయిన తర్వాత కొత్త ఓగా సిస్టమ్స్, కొత్త స్టోర్స్ ఓపెన్ చేయగలిగితేనే టాప్ లైన్ పెరుగుతుంది. ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాదాపుగా 5.96% ఉండే మార్జిన్ నెమ్మదిగా కాంట్రాక్ట్ అయిపోయి 5%కి వచ్చేసింది. ఎందుకు అంటే ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే పూర్ ఆర్ గెటింగ్ పూరర్, రిచ్ ఆర్ గెటింగ్ రిచర్. ఆ పూర్ వాళ్ళకి లేదా కొద్దిగా తక్కువ ఇన్కమ్ గ్రూప్ లో ఉండే వాళ్ళకి ఎక్కువగా క్యాటర్ చేసేది డిమార్ట్. ఇది సూపర్ మార్కెట్ లో ఉన్నా కానీ ఎక్కువ మంది హై ఎండ్ కస్టమర్ల కన్నా కూడా మిడిల్ ఇన్కమ్, లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కి ఎక్కువగా క్యాటర్ చేసే కంపెనీ. ఇందులో వాళ్ళ యొక్క పర్చేసింగ్ కెపాసిటీ ఎక్స్పాండ్ అవటం లేదు, అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరగటం లేదు. కంపెనీలకు ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, అలాగే చదువుకున్న వాళ్ళకి, మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. కానీ యావరేజ్ గా ఉండే కామన్ మ్యాన్ కి మాత్రం జీతాలు అంతగా ఎక్కువ పెరగటం లేదు. దాంతో కన్సంప్షన్ బూమ్ రావటం లేదు. కాబట్టి ఈ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీలో కొద్దిగా స్లగ్గిష్నెస్ కనపడుతుంది. అది ఖచ్చితంగా కొన్ని రోజుల్లో విడిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి క్యాపెక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ రావడానికి యూజువల్ గా 6 to 9 months 1 year పట్టొచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత రివైవ్ కాక తప్పదు. మాన్సూన్ బాగున్నా కూడా రివైవ్ అవుతుంది.
అందువల్ల డీమార్ట్కి ప్రస్తుతానికి మార్జిన్ ఎక్స్పాన్షన్ ఎక్కువ లేకపోవడంతో మన ఫెయిర్ ప్రైస్ ఎంత ఇవ్వటం జరిగింది, మనం 4,755 గానే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎంత ప్రైస్ ఉంది, 3,748. అంటే గ్యాప్ ఎంత ఉందో అని చూస్తే 26.83%. ఇది కూడా 30% కన్నా తక్కువ ఉంది. కాబట్టి వీ రికమెండ్ నో ఫ్రెష్ మనీ షుడ్ గో ఇన్ టు దిస్ కంపెనీ. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక ఈ కంపెనీ భయపడి అమ్మివేయాలంటే అమ్మివేయాల్సిన అవసరం లేనే లేదు. బికాస్ గ్యాప్ ఈజ్ మచ్ హైయర్, 26-27% ఉంది కాబట్టి ఉంచుకోవాలి. ఇందులో మీరు చూడవలసిందల్లా కూడా రాబోయే క్వార్టర్లో కూడా మీరు చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మార్జిన్ పర్సంటేజ్ చూస్తే 2022-9లో 5.97% ఉంటే ఇప్పుడు 5%కి వచ్చినాయి. ఒకవేళ కనుక రేపు మార్చ్ క్వార్టర్లో కనుక ఆ 5% నుంచి మార్జిన్ ఎక్కువ పెరిగింది అంటే ఈ కంపెనీ మళ్ళీ దూసుకుపోవటం కూడా ఖాయం. కానీ అలానే 3%కి 2% పడిపోయే ప్రమాదం ఉందా? లేనే లేదు. వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ చాలా 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 పెద్దది. కాబట్టి ఒకటో రెండో కస్టమర్ డ్రాప్ అయినంత మాత్రాన దీనికి వచ్చే జోల్టేం లేదు. బిజినెస్ మోడల్ ఇస్ గుడ్, ఆపరేషన్స్ ఆర్ గుడ్. ఓన్లీ థింగ్ ఇస్ మార్జిన్ కంట్రాక్షన్ వచ్చింది, ఎక్స్పాన్షన్కి కొద్దిగా టఫ్ పీరియడ్ ఉంది. సో హోల్డ్ కంటిన్యూ చేయొచ్చు, కొత్త మనీ మాత్రం బాగా తగ్గితే కానీ పెట్టకూడదు. రైట్ అండి, విత్ దట్ మనం కంక్లూడ్ చేద్దాం. అఫ్ కోర్స్ ఆ వెబినార్ February 10th సెకండ్ సాటర్డేనే పెట్టాం. సో హోప్ఫుల్లీ ఎక్కువ మంది కూడా రిజిస్టర్ అవ్వచ్చు. డెఫినెట్లీ ట్రై టు రిజిస్టర్ క్విక్లీ. లింక్ కూడా లైవ్ మీకు కనిపిస్తూ ఉంటుంది మన స్క్రీన్ మీద, అలాగే మన డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ మన దాంట్లో కూడా పోస్ట్ చేసి ఉంటాం. సో డెఫినెట్లీ మేక్ షూర్ టు రిజిస్టర్. అదే కాకుండా మనం ఈ వీడియోలో అరౌండ్ 5 to 6 కంపెనీస్ వరకు అనలైజ్ చేయగలిగాం. కానీ అఫ్ కోర్స్ మనం వేరే కంపెనీస్ గురించి కూడా చేసే ప్రయత్నం చేస్తాము. అది షార్ట్ రూపంలో మన ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. సో డెఫినెట్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లెట్ పీపుల్ అరౌండ్ యూ నో దట్ వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో థ్యాంక్ యూ అగైన్. లెట్ us meet again next week.